టు మన టీవీ. ఎస్సీ వర్గీకరణ అమలు కావాలన్నా, బేడబుడుగ జంగం ఉపకులాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం పొందాలన్నా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని బేడబుడుగ జంగం జాతీయ అధ్యక్షుడు, ఎస్సీ ఉపకులాల జాతీయ ప్రధాన కార్యదర్శి తాటికొండ నారాయణ తెలిపారు. కర్నూలు నగరంలోని బేడబుడుగ జంగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ ఉపకులాల జాతీయ ప్రధాన కార్యదర్శి తాటికొండ నారాయణ మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కూటమి సభ్యులకు మద్దతు తెలపాలని ఉద్దేశంతోనే కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బస్తిపాడు నాగరాజు, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి, అలాగే 7 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులను ఎస్సీ ఉపకులాల బుడగ జంగం సంబంధించిన ప్రజల నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బేడబుడుగ జంగం జాతీయ అధ్యక్షుడు తాటకొండ నారాయణ తెలిపారు. ఓకేనా? ఓకే. భారతదేశ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిపోతున్నాయా? భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓకేనా? దాదా భారత ఓకేనా? రైట్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గతంలో ఏలినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఎస్సీలలో, బీసీలలో వర్గీకరణ చేసి సమానత్వంగా జీవించాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన దాన్ని ఎస్సీలలో కూడా వర్గీకరించాలనే ఉద్దేశంతో చేసిన దాన్ని గతంలో ఏలినటువంటి ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ గారు స్వయాన ఒక కులం కోసము మేము చేస్తామని హైదరాబాదులో నవంబర్ నెలలో చెప్పడం జరిగింది మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో. దానితో పాటు రాజ్యాంగ పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు భారతదేశము సిగ్గుపడే విధంగా ఆంధ్రప్రదేశ్లో బేడబుడుగ జంగము, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి అనే కులాలకు కనీసం కుల ధృవీకరణ పత్రాలు లేకుండా జీవిస్తున్నాయంటే ఓసీలు కూడా ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితికి దిగజారుస్తున్నాయి. ప్రభుత్వ పాలకులు అడ్మినిస్ట్రేషన్ రూపంలో ప్రతిరోజు చర్చ చేసుకున్న సందర్భాలలో ఏ కులము ఎక్కడ ఉండాలన్న ఆలోచన విధానం లేకుండా వాళ్ళ స్వార్థాలకు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ తప్పుదోవలు పట్టించే రీతిలో ఉన్నందుకే ఎలక్షన్లు అనే ఓటు హక్కు అనేది కల్పించారు ప్రతి ఒక్క సామాన్యుడికి. అందులో భాగంగానే ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగే సందర్భంలో ఇప్పుడు మనకేనా ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికలలో మోడీ గారు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. వర్గీకరణతో పాటు మీ బేడబుడుగ జంగము, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి అనే వారికి కూడా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని మోడీ గారు హామీ ఇవ్వడంతో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు బ్యాంకుగా మారాలని ప్రతి ఒక్కరికి కింద క్షేత్రస్థాయిలో ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బేడబుడుగ జంగం, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి ఉపకులాలందరూ కూడా, ఎస్సీలో ఉండే కులాలందరూ కూడా ఓటు బ్యాంకుగా మారి ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారంగా ఇప్పటి వరకు మేము బేడబుడుగ జంగం జాతీయ అధ్యక్షులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. ఎక్కడైతే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో, అదేవిధంగా నందికొట్కూరు పార్లమెంటు నియోజకవర్గంలో, అలాగే అనంతపురము, హిందూపురము, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా
నేను అక్కడ సామాన్య మా బేడబుడుగ జంగం, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి వాళ్ళందరికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కూడా నేను ప్రచారం చేయడం జరిగింది. ఇకపోతే రేపు, ఎల్లుండి, మర్నాడు ఈ 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 జిల్లాలు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మాకున్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మా బేడబుడుగ జంగం, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి, డెక్కల వీళ్ళ కులాలందరికీ కూడా, ఉపకులాలకు కూడా రేపు భవిష్యత్తులో మోడీ గారు హామీ ఇచ్చారు కాబట్టి దానికి తప్పకుండా మనమందరం కూడా పార్లమెంటులో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఎక్కడ మా సభ్యులను నిలబెట్టింటారో అక్కడ మా ఉపకులాలందరికీ కూడా సమన్యాయం చేయాలని కోరుకుంటూ, ఓటు హక్కే మన ఆయుధంగా చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క బేడబుడుగ జంగము, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి, డెక్కల కులాల వారి అందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కరించేది ఏంటంటే, గత 78 సంవత్సరాలుగా ఎస్సీలంటే 1-2 కులాలు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అన్నీ వాళ్ళే తీసుకొని పోతున్నారు తప్ప మళ్ళా అదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు మాత్రము మిన్నకుంటూ ఉంటున్నాయి. కనీసము ఒక వార్డు నెంబర్ కూడా లేని చిన్న జీవితాలు గడుపుతున్నటువంటి మనకు, విద్యావంతులైన మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. కాబట్టి ఇక్కడ ఈ కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్తిపాడు నాగరాజు ఎంపీ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బొక్కుల దస్తగిరి గారికి మా ఉపకులాలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తూ, నేను ఆ ఉపకులాలందరికీ కూడా నేను జాతీయ అధ్యక్షుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, కృష్ణమాదిగ గారి ఆదేశాల ప్రకారంగా 30 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మనల్ని హక్కున చేర్చుకున్న చరిత్రలు లేవు. ఒక తల్లి కోడి మాదిరి పిల్లల్ని ఎట్లయితే హక్కున చేర్చుకున్నారో ఉద్యోగ అవకాశాలు కానీ, మళ్ళీ అదేవిధంగా ఆత్మహత్యల కాడ కానీ, విద్యాపరంగా కానీ అన్న మనకు ఎన్నెంటూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మాకు రాజకీయ పార్టీల మీద కాకుండా అన్న ఆదేశాల మేరకే ఈరోజు మేము ప్రతి ఒక్క సభ్యునికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మనందరము, మన కులాలందరూ కూడా పూర్తిగా గమనించాల్సింది. ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను తెలియజేసేది ఒకటి, ఎందుకంటే ఇప్పటికి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనము ఏ దిక్కు ముక్కు లేని జీవితాలు గడుపుతున్నాము. కనీసం మనకు పౌరసత్వం కూడా ఉందా లేదా అన్న జీవితంలో గడుపుతున్నాము. ఓసీలో కూడా ఇవ్వడం లేదు అధికారులు, బీసీలో ఇవ్వడం లేదు, ఎస్సీలో ఇవ్వడం లేదు, ఎస్టీలో ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మనం ఏమన్నా పాకిస్తానీయులమా, జర్మనీయులమా, లేకుంటే చైనీయులమా? భారతదేశంలో మన తాతలు తండ్రులు అందరూ పుట్టారు, కానీ మనకు సమాన హక్కు మాత్రం కల్పించలేకపోతున్నారు. అందుకోసమే ఇప్పుడు గట్టిగా మోడీ గారు చెప్పినారు. దానికి మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకే మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా రేపు వచ్చే 13వ తారీఖు రోజు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బొగ్గుల దస్తగిరి గారికి, అదేవిధంగా ఆనంటి బస్తిపాడు నాగరాజు గారికి మన ఓట్లన్నీ కూడా వేయించి మన ఉపకులాల ద్వారా మన సత్తాన్ని చాటుకునాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రార్థన ఏమిటంటే, గత నాయకులందరూ కూడా ఎంతోమందిని చూసాము, ఇదొకసారి మోడీ గారిని కూడా చూద్దాము. అయినా ఉద్యమాలలో మనము తప్పు పోయేది లేదు కాబట్టి ఆయన గారి మాటలు కూడా నమ్మి, ఆయన ఒక బీసీ కాబట్టే నమ్ముతున్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ ఓట్లు వేయాలని కూడా కోరుకుంటూ, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాలా, మన బిడ్డలు కూడా ఉద్యోగాలు కావాలా, మన బిడ్డలు కూడా ఆర్థికంగా ఎదగాల, మన బిడ్డలు కూడా ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. తాటికొండ నారాయణ, బేడబుడుగ జంగం జాతీయ అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల జాతీయ ప్రధాన కార్యదర్శి.